इंसान है। अगर हम जात पात की समाज पुरअमन होगा उस वक्त तक जब तक के डॉक्टर అనేక రకాలైన వ్యక్తులు తమ స్వార్థం కోసం మాట్లాడుతుండొచ్చు కాక, కానీ ఏది ఏమైనా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు సమానమే, ఆ సమసమాజ స్థాపన దిశగా అడుగులేసినటువంటి ఆయన ఒక ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఈ రోజు మనం మతానికి కులానికి పరిమితం చేసి మాట్లాడితే ఆయన యొక్క స్థాయిని తగ్గించినట్టే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆయన సంబంధించినటువంటి 5 క్షేత్రాలని పంచ తీర్థాల పేరు మీద వేల కోట్ల రూపాయల చేత ఆయన చదువుకున్నటువంటి లండన్ లో కానీ, ఆయన పుట్టినటువంటి స్థలం కానీ, చనిపోయిన స్థలం కానీ, ఆయన నివసిస్తున్నటువంటి స్థలం కానీ, ఈ 5 క్షేత్రాలని పంచ తీర్థాల పేరు మీద ఈరోజు అంబేద్కర్ భావజాలాన్ని ఈరోజు భవిష్యత్ తరాలకు అందించాలనేటటువంటి ఒక విశాల దృక్పథంతో అనేక రకాలైనటువంటి విధానాలు కొనసాగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, వివిధ రాజకీయ పక్షాల వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ గారిని జనాల్లోకి ఆయన సందేశాలు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి టీవీ దాంట్లో కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నామా లేము. ఈ దేశ సంపద మొత్తం కూడా కేవలం 1% ఉన్న జనంతా ఈ యొక్క భారతదేశం సంపద 40% మంది వాడుతున్నది, 90% మంది మనం రోడ్ల మీద ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ ప్రోగ్రాం ఉన్నది, జెండేసి పోవాలి. నేను ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బీసీలకు, మైనార్టీ సోదరులకు ఒకటే చెప్తున్నా, బాబాసాహెబ్ అందరి వాడు, అందరి నాయకుడు, ఆయన ఈ దేశానికే రియల్ హీరో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను. सवाल करने के बजाय उसको परेशान करते। बाबा अम्बेडकर साहब ये नहीं सिखाए सबके हुकूक बताए, हर इंसान के हर मजहब का हुकूक बताए। कोई मुसलमान को राइट्स नहीं है हिंदू के हक खींचने का, कोई हिंदू का राइट्स नहीं है मुसलमान के हक खींचने का। यहाँ पे हिंदू, मुस्लिम, सिख, ईसाई सबके राइट्स बराबर है। सबके धर्म का जो है लिहाज रखते हुए जो है कानून को बनाए। आज ये मंच पर बैठने वाले तमाम लोग यहाँ पर मौजूद है, हर पार्टी के मौजूद है। ये बाबा अम्बेडकर साहब की जो है इसका वजह है और इन्हीं के कानून, इन्हीं की मेहरबानी है। आज स्टेज पे हम सब एक मंच पे ठहर के सब एक जो है एक दूसरे के बारे में बात कर ले रहे। आज जो है इनके कानून को भूल के लोग जो है अपना जो है अपने मकसद को उल्टा लेके चल रहे। तो लिहाजा आप तमाम लोगों से रिक्वेस्ट है, इस किताब को पढ़िए, हर एक एफर्ट को पढ़ना चाहिए। मैं कुछ किताबें लेके आया हूँ, हमारे लोगों से जो है मैं रिक्वेस्ट कर रहा हूँ कि बुक्स ये लोगों के बीच में बांटिए। तमाम लोगों का बहुत बहुत शुक्रिया, थैंक यू सो मच। చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక గొప్ప మహానుభావుని విగ్రహం ఈ రోజు కందనెల్లి గ్రామంలో పెట్టుకోవడం, ఈ గ్రామానికి ఒక బండి తీసుకొచ్చి ఇప్పుడే అన్న చెప్తా ఉన్నాడు, విగ్రహం అంటే ఇట్లా ఉండాలా. నేను ఇన్ని విగ్రహాలు చూసినా కానీ కందనెల్లిలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూడలేను. అందుకే నాకు ఎన్ని పనులున్నా ఈ రోజు మన జయరాజ్ అన్న చెప్తా ఉన్నాడు, నేను ఈ విగ్రహావిష్కరణలో ఖచ్చితంగా నేను రావాలి, చాలా పనులు ఉన్నాయి అయినా వచ్చి ఖచ్చితంగా అంబేద్కర్ గురించి చెప్పి కందనెల్లి గ్రామస్తులందరినీ కూడా, గ్రామస్తులే కాకుండా యావత్ తాండూరు నియోజకవర్గాలందరినీ కూడా మోటివేషన్ చేసి కంపల్సరీ నా యొక్క ఇచ్చేస్తానని చెప్పి కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం. నాకు ముఖ్యంగా ఈరోజు స్త్రీలు కానివ్వండి, కందనెల్లి సోదరులు అందరూ కూడా, మా సోదరుడు వీరందరూ కూడా ప్రత్యేకంగా 4-5 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా ఈ టైంలో రావాలి, ప్రసాదాన్ని ఖచ్చితంగా చౌక రావాలని చెప్పినందుకు ఆ కళలన్నీ కూడా నిజాం చేయాలని చెప్పేసి ఈ విగ్రహాలను కూడా పెట్టుకుంటున్నాం. మరి డాక్టర్ అంబేద్కర్ గారు మరి అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి మన భారతదేశాన్ని ప్రపంచంలో వారు ఏ కళ అయితే అన్నారో ఆ కళలన్నీ కూడా నిజం చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇలా బీసీ వర్గీకరణ కానీ, దళితుల పట్ల కానీ అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ముందుండి మరి చేయడం కూడా జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా డాక్టర్ అంబేద్కర్ గారు అయితే కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా అందరికీ మంచి మంచి అవకాశాలు అంటే ముందు కూడా ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా రానికే అవకాశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దళిత సోదరులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 40,000 కోట్ల 232 కోట్ల రూపాయలను కేటాయించింది.
దళిత గిరిజన బీసీ బిడ్డలకు సంబంధించిన సంక్షేమ హాస్టళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 200% కాస్మెటిక్ ఛార్జీలను 40% మెస్ ఛార్జీలను పెంచింది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణం చేపడుతున్నది. దీంతో పేద దళిత గిరిజన బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుంది. రాజ్యాంగం కింద మనం అందరం ఎలా స్వేచ్ఛగా బతుకుతున్నామో భవిష్యత్తు తరాలు కూడా అలాగనే బతకాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పోరాట స్ఫూర్తితో